వలపు వాకిళ్ళు మూడవ భాగం. రెండవ భాగంలో స్నేహితురాళ్ళందరూ కలిసి మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో కలిసి కొన్ని రోజులు పిక్నిక్ లాగా గడపాలని భావించుకుంటారు. కథ కొనసాగుతుంది. ఆ పాటి తలబిరుస్తనం ఉండాలే తల్లి, లేకపోతే బ్రతకడం కష్టం. కాలాన్ని బట్టి మనుషులు మారాలి అంది హారతి. అవును, అమ్మాయిలు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా, కాస్త రిజర్వ్డ్గా ఉండాలి, లేకపోతే మగవాడు లోకువ కడతాడు అంది మందాకిని. సరే, మరి ఊటీ వెళ్ళటం ఖాయం చేద్దాం అంది మేనక. హారతి చిలకలా నవ్వింది. ఆ విషయం సరే, ముందు అసలు సంగతి ఆలోచించండి. ఇంతకీ మన వెంట రమ్మని ఎవరిని పిలుద్దాం అంది. అవును కదూ, ఆలోచనలో పడింది శిరీష. కష్టపడి ఆలోచించి ఇంత ప్రోగ్రాం చేశావు కదా, ముందు నువ్వు చెప్పవే మేనక, నీ ఫ్రెండ్స్ సర్కిల్లోంచి నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావో అంది హారతి ఆసక్తిగా. శిరీష తమాషాగా భుజాలు కదిలిస్తూ నవ్వింది. ఎవరిని పిలవటమా? అస్తమానం నీకోసం వెంపర్లాడుతూ మన హాస్టల్కి వస్తాడుగా మహేష్ కుమార్, అతన్ని రమ్మని పిలు, మానవుడు మూర్ఛపోతాడు అంది జ్ఞాపకం చేస్తున్నట్లు. మేనక ముఖం చిట్లించింది. ఛీ, వాడా ఒట్టి రౌడీ వెధవ, నన్ను ఎలా తన వైపు తిప్పుకోవాలా అని 2 ఏళ్ల నుంచి పథకాలు వేయలేక చస్తున్నాడు గాడిద. అటువంటి వాడితో పిక్నిక్ ఏమిటి? మరైతే ఎవరిని పిలుస్తావు? కుతూహలంగా చూసింది హారతి. మునివేళ్లతో నుదుటి మీద చిన్నగా కొట్టుకుంటూ ఆలోచిస్తున్నట్లు అంది మేనక. అదే అర్థం కావటం లేదు. ఎవరిని పిలవాలి? నాకు బోల్డన్ని లవ్ లెటర్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, నా పరిచయం కోసం తహతహలాడిన వాళ్ళున్నారు, నేనై పలకరించిన ముభావంగా ఉన్న వాళ్ళున్నారు. ఇంతమందిలో ఎవరిని నిర్ణయించుకోను? మందాకిని కల్పించుకుంటూ అంది. ఎవరిని నిర్ణయించుకున్నా ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, అవతలి వ్యక్తి ధనవంతుడు కాకపోయినా పర్వాలేదు, గుణవంతుడు కావాలి. అతడి కులమతాలతో మనకి పని లేదు, కానీ మానసిక బలం ఉన్న వ్యక్తి అయి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ భవిష్యత్తులో మనం అతన్నే భర్తగా నిర్ణయించుకున్నా ఎవ్వరూ వేలెత్తి చూపని విధంగా, ముఖ్యంగా మనకి నచ్చే విధంగా అర్హతలు కలిగి ఉండాలి. వీడా నా భర్త అని గతిలేక అనుకున్నట్లు ఉండకూడదు. ఆ విషయాన్ని మనం ఆనందంగా అంగీకరించగలిగి ఉండాలి. ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించిన సమస్య. ఒక విధంగా మనం జీవితంతో ఆడుకుంటున్నామేమో అని నా అనుమానం అంది కాస్త ఆవేశంగా. అబ్బా, తెలుసులేవే, ఆపిక నీ ఉపన్యాసం. ఇంతకీ నీతో వచ్చే ఆ పుణ్యాత్ముడెవరో అడిగింది హారతి. పుణ్యాత్ముడో పాపాత్ముడో అసలు నాకు చెప్పుకోదగ్గ బాయ్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు అంది మందాకిని. చంపేస్తాను ఆ మాట అన్నావంటే. దారిన పోయే దానయ్యనైనా తీసుకురావాల్సిందంతే. మమ్మల్ని నిండా నీళ్లలో ముంచి నువ్వు గట్టును నిలబడి వినోదం చూద్దామనుకుంటున్నావా? హమ్మా, నీ తెలివి తెల్లారా. ఓయ్ మేనక, ఇది చివరిదాకా ఇలాగే చేసి ఆఖరికి ఒక్కతే బయలుదేరేలా ఉందే అంది హారతి. అక్కడికి మనకందరికీ ఎడాపెడా మగాళ్లతో స్నేహం, రాసుపూసుకోవడాలు తెలిసినట్లు, పాపం దీనికి మాత్రం తెలియనట్లు సాధించింది శిరీష. అదేం కుదరదు. ఎక్కడి నుంచి తెస్తావో, ఎలా తెస్తావో మాకు తెలియదు. నీ వెంట ఒక అబ్బాయి రావాల్సిందే శాసిస్తున్నట్లు అంది మేనక. చిన్నగా నవ్వింది మందాకిని. ఇప్పుడు నేనేమన్నానని అంతగా గింజుకుంటున్నారు? ఎవరిని తేవాలో ఇంకా నిర్ణయించుకోలేదు అన్నాను, అంతేగాని తేనన్నానా ఏమిటి అంది. దీని సంగతి సరే, మరి నీ సంగతి చెప్పు. మేనక కేసి చూస్తూ శిరీష అలబోకగా కనురెప్పలు అల్లార్చింది. ఇందాకటి నుంచి అదే ఆలోచిస్తున్నాను. ఆ సోషియాలజీ డిపార్ట్మెంట్ త్రినాథ్కి నేనంటే పిచ్చి. ఆ చార్మింగ్ రణధీర్ మంచివాడు, కలుపుగోలు మనిషి, అతను కూడా నాకు నచ్చుతాడు. పోనీ పాపం నాకు వరుసగా 18 ప్రేమలేఖలు రాసి నా నుంచి జవాబు రాక నిద్రమాత్రలు తిని ఎలాగో మృత్యువు నుంచి బయటపడిన ఆ వెర్రిముఖం శశిధర్ని పిలిచినా పరుగు పరుగున వస్తాడు అంది మేనక ఆలోచిస్తున్నట్లు. సరే, అంత వర్ణన ఎందుకు? ఎవరో ఒకరిని తప్పక పిలుస్తావు కదూ అడిగింది మందాకిని. ఓఎస్, పిలుస్తా. బాగా రాత్రి పగలు ఆలోచించుకుని గుడ్ సెలెక్షన్ చేసుకుంటా. ఎటొచ్చి ఎటుపోయినా ఇది ఒక స్వయంవరం లాంటిది కదా అంది నవ్వుతూ. అలా అని ఓ 10 మందిని పిలిచేవు, ఒక్కడనే సుమా హాస్యమాడింది హారతి. మరి హారతి, అసలు నువ్వు చెప్పలేదు, నువ్వేం నిర్ణయించుకున్నావు? ఐ మీన్ ఎవరిని అంది శిరీష. హారతి గారంగా ఒకసారి ఒళ్ళు విరుచుకొని హొయలొలకబోసింది. అది చూసి మేనక నవ్వుతూ, అమ్మా హోరతి, నువ్వు నిస్సందేహంగా అందగత్తెవి, రతీదేవి అంశానివి. ఆ విషయంలో మాకెలాంటి సందేహం లేదు. బొద్దుగా ముద్దుగా మగాళ్ళు మోజుపడేలా ఉంటావు. నీకు ఈ 2 ఏళ్లలో 200కు పైగా ప్రేమలేఖలు వచ్చాయి, అది తెలుసు. కానీ ఆ 200 మంది ప్రేమ పూజారుల్లో ఏ అర్చకుడిని పిలుస్తావో ముందు ఆ విషయం చెప్పు. శిరీష హారతి ముందు తల వంచి 2 చేతులు జోడించి దండకం చదివినట్లు అడిగింది.
వేళ్లు కదిలిస్తూ పూజ చేస్తున్నట్లు నటించింది. మిగతా ముగ్గురు విరగబడి నవ్వారు. ఆగండి, అంత తొందరపడితే ఎలా? మరి అంత పెద్ద పూజారుల గ్రూప్లోంచి మంచి దేవీ భక్తుడిని నిజాయితీగా అర్చన జరిపించేవాణ్ణి సెలెక్ట్ చేసుకోవాలంటే మరీ నాకు కాస్త టైం కావాలి అంది. పోనీ చీట్లు వెయ్యి, లక్కీ డ్రా తీద్దాం సలహా చెప్పింది మందాకిని. హారతి ముఖం చిట్లించింది. చిచి, ఎటో చెట్టుపోయినా ఇలాంటి వాడు నా భర్త కావడం నాకు అసహ్యం. కాస్త ఆలస్యమైన మంచి సెలక్షన్ కావాలి. ఆ గ్రేట్ హారతికి చక్కని కంపెనీ ఇవ్వగల వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటాను అంది నిర్ణయానికి ఉపక్రమిస్తున్నట్లు. ఇక అందరి దృష్టి ముగ్ధ గులాబీ కన్య మందాకిని పైన పడింది. ఏమోయ్ మాట్లాడని మల్లెమొగ్గ, మేమంతా వసపిట్టల్లా వాగటమే గాని నువ్వు మాత్రం నోరిప్పకు. ఇంతకీ ఈ అపురూప గుణసుందరిని వరించిన ఆ నవమన్మధుడు, ఆహా గుణసుందరుడు ఎవరో చెప్పావు కాదు. చల్లగాలికి చిగురాకులు కదిలినట్లు మందాకిని పెదవులు కదిలాయి. చల్లని వెన్నెల అలా తొంగి చూసినట్లు ఒక్కసారి ఆమె అందమైన ముఖం మరింత కాంతివంతమైంది. ఆమె చెంపలు పల్చగా అరుణవర్ణాన్ని పులుముకున్నాయి. అలా నవ్వటం కాదు, జవాబు కావాలి అంది మేనక మారం చేస్తున్నట్లు. జవాబంటే ఏం చెప్పను? నాకు చాలా తికమకగా ఉంది ఇదంతా. పైగా మీ అందరిలాంటి ఫ్రెండ్ సర్కిల్ నాకు లేదు. పుస్తకాలు తప్పించి మంచి పరిచయస్తులు కూడా నాకు లేరు. ఎటూ తోచడం లేదు అంది. తోచకపోతే బాగా ఆలోచించుకుని ఎవరిని నీ వెంట పెట్టుకొస్తావో నిర్ణయించుకో. కానీ ఇంత లావు పుస్తకాన్ని నీ వెంట కంపెనీగా మాత్రం తెచ్చావంటే చేతులు విరగ్గొడతాను. మాతో వచ్చినట్లే నీతోనూ ఒక అబ్బాయి రావాలి, దట్స్ ఆల్ అంది శాసిస్తున్నట్లు. మందాకిని తల అడ్డంగా తిప్పింది. కానీ ఎవ్వరూ లేరు కదా అమ్మా, దీనికి ఎంత తెలివే, ఎవ్వరూ లేరట. అది ఒక్కర్తి మాత్రం బుద్ధిమంతురాలైనట్లు. అక్కసు వెళ్ళగక్కింది హారతి. మందాకిని కవ్విస్తున్నట్లు నవ్వింది. ఆ మాట నేననలేదు. నీకు నువ్వే అలా అనుకుంటున్నావు. నోరు విప్పి అనకపోయినా మా మీద ఏ అమూల్యమైన అభిప్రాయం అదే కదా. అసలు మందాకినికి భయమే, దాని మీద దానికి కంట్రోల్ లేదు. దాని బుద్ధే పెడదారిది. అందుకే ముందు జాగ్రత్త అంటూ మగాళ్ళకి 10 ఆమడల దూరంలో ఉంటుంది ఎకసెక్యంగా అంది శిరీష. మందాకిని దెబ్బతిన్నట్లు చూసింది. కాదు, నాకు మగాడంటే భయం కానీ బలహీనతను కానీ లేవు. సీత గీత దాటిందేమో కానీ నేను మాత్రం నా హద్దు దాటను. మరి అలాంటప్పుడు నీ వెంట అబ్బాయిని తేవటానికేం? ఇప్పుడు తేనని నేనన్నానా? ఆలోచించుకుని ఎవరన్నది చెప్తానంటున్నాను అంది. ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆమె మనసు అట్టడుగు పొరల్లో ముద్రపడ్డ 2 అక్షరాల పేరు గుర్తుకొచ్చింది. దట్స్ గుడ్, అలా అన్నావు, బాగుంది, అగ్రీడ్. మిగతా 3 అమ్మాయిల ముఖాల్లోనూ సంతృప్తి కదిలింది. అంతవరకు స్తబ్దుగా ఉన్న ఆ గదిలో ఒక రకమైన చైతన్యం, నూతనోత్సాహం. కానీ కనిపించే ఆ ఉత్సాహం వెనుక ప్రతి అమ్మాయి మనసులోనూ అంతర్లీనంగా ఏదో జంకు, ఒక రకమైన ఇబ్బంది లీలామాత్రంగా కదిలి మాయమయ్యాయి. అదంతా లిప్తపాటు. భయం కంటే తీయని భావోద్వేగమే ఆ యువతల మానసాన్ని ఉల్లాసంతో నింపివేసింది. ఎప్పుడూ చూడని అందమైన కొత్త కొత్త రంగురంగుల పూలు విరగబూస్తున్నట్లు, వింత వింత సువాసనలు విరజిమ్ముతున్నట్లు, ఆ పరిమళాల మత్తుతో శరీరం సోలుతున్నట్లు ఒక చిత్రమైన అనుభూతి, అలౌకిక భావన. బాల్యం, యవ్వనం, వార్ధక్యం, ఈ మూడింటిలో యవ్వనం చాలా ప్రమాదకరమైనది. ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. ఒక అడుగు తప్పుగా పడినా బ్రతుకు తలకిందులైపోతుంది. పట్టాలు తప్పిన బండైపోతుంది. జీవన గమనం కుంటుపడిపోతుంది. ఊరు దాటితే పిల్లి కరుస్తుంది అనే పెద్దల సామెత వాళ్లకు తెలియదు. తెలిసిన ఆ సమయంలో అంత లోతుగా ఆలోచించే తీరిక వాళ్ళకి లేదు. అంతా యవ్వనోద్రేకం, ఉరవళ్ళు పరవళ్లతో చిందులు తొక్కే ఉత్సాహం, వెన్నుకాపుగా చదువు, డబ్బు, పెద్దల అండ ఇచ్చిన తెగింపు, ఎలాంటి పరిస్థితుల్ని అయినా ధీమాగా ఎదుర్కోగలమన్న ధైర్యం, అసలు ఆడవాళ్లు ఎందులో తక్కువ అని నిరూపించుకోవాలన్న తాపత్రయం. గత 15 రోజులుగా అర్ధరాత్రి దాకా కూర్చుని పరీక్షలకి చదివిన అలసటంతా ఆ అందమైన అమ్మాయిల లేత వదనాల్లోంచి తుడిచేసినట్లు పోయింది. ఎంత అణుచుకున్నా వాళ్ల నరనరాల్లో ఆనందం దాగటం లేదు. మెత్తని పూల రేకుల మీద తేనె చుక్కలు చిందినట్లు పగడాల పెదవుల మీద చిరునవ్వు రేఖలు. ఏదో అడ్వెంచర్ చేయబోతున్నాము అన్న ఆనందంతో ఆ ముద్దుగుమ్మల ముఖాలు మరింత కళకళలాడసాగాయి. అక్కడ ఊటీలో ఉన్న వారం రోజులు తమ బాయ్ ఫ్రెండ్స్తో కలిసి ఎలా మెరగాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, అస్సలు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు మేనక, హారతి, శిరీషల హృదయాన్ని కలవరపెడుతుంటే మధుర మంజుల భాషిణి మందాకిని మనసు మాత్రం వేరే వైపు ఆలోచిస్తోంది. పరిస్థితులు మనిషిని చెడగొడతాయా, లేక మనిషి పరిస్థితుల్ని
వాడుకుంటాడా అన్న అంశం తన రీసెర్చ్ పాయింట్కి ఎంతవరకు పనికొస్తుంది? ఈ టాపిక్ మీద మనసు లోతుల్ని తనని విశ్లేషణాత్మకంగా తను చక్కని థీసిస్ రాయగలదా? డాక్టరేట్ సంపాదించగలదా? అసలు మనిషి సైకాలజీ ఏమిటి? మనస్తత్వం పరిస్థితులకి అనుగుణంగా మారుతుందా లేక చెక్కు చెదరక నిలుస్తుందా? ఆడదాని మనసు అంతులేని మహాసముద్రం. లోతు తెలియదని కొందరు, మగవాడికి మనసే లేదని కొందరు. ఇంతకీ ఈ రెండింటి అనుబంధం ఏమిటి? మనిషిని బట్టి మనసా, మనసుని బట్టి మనిషా అని తర్జన భర్జనలు పడుతూ తనలో తాను తర్కించుకుంటోందామె. ఇంతలో హారతి పడక కుర్చీలోంచి లేచి బద్ధకంగా ఆవలించి చిటిక వేసింది. మేనక నవ్వి, అంత నిద్రొస్తుందటే అంది. ఏం నీకు రావటం లేదా? పరీక్షలప్పుడు పుస్తకం పట్టుకొని 10ంటికే నిద్రొస్తుందని గోల చేస్తావుగా, అలాంటిది వేళ అర్ధరాత్రి వాలుతున్నా నిద్ర రావటం లేదా? హారతి నవ్వింది. అరే ఏమైంది? ఒక మనిషికి రెక్కలొచ్చి అంటూ సన్నగా కూనిరాగం తీసింది. శిరీష గబాల్న వచ్చి అరచేత్తో హారతి నోరు మూసింది. అర్ధరాత్రి మధ్యల దరువని ఇప్పుడు ఈ పాట ఏంటే? అయినా ఇంకా ఏం కాలేదు. ఏదన్నా అయ్యేదుంటే ముందు ముందు అవుతుంది. ఇక నోరు మూసుకొని అందరం హాయిగా పడుకుందాం. అప్పుడే 12 దాటింది అంది లేచి పక్క దులుపుతూ. నీ మంచంలో నాకు కాస్త చోటివ్వవే అంది శిరీష మేనక మంచం వైపు నడుస్తూ. అయితే నేను మందాకిని ఒక బెడ్ అన్నమాట అంది హారతి. కెవ్వమంది మందాకిని. ఎందుకే తేలుకుట్టినట్లు అలా కేక పెట్టావు? నువ్వు నా పక్కన పడుకుంటానంటున్నావుగా. హారతి విరగబడి నవ్వింది. నేను ఆడపిల్లనే బాబు, ఎందుకంత కంగారు పడుతున్నావు అంది నవ్వాపకుండా. ఎవరైనా కానీ నాకు పక్కన మనిషి ఉంటే నిద్ర పట్టదు. మంచం విశాలంగా ఉండాలి అంది ఇబ్బందిగా. హారతి కనుబొమ్మలు ముడిపడ్డాయి. అలాగా, మరి రేపు పెళ్ళైతే అంటూ ఏదో ఓ మాట అనబోయి అర్ధోక్తిగా ఆగిపోయి నవ్వుతూ మందాకిని కేసు చూసింది. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అంది కసురుకున్నట్లు మందాకిని. పిచ్చి మాటలు ఎందుకయ్యాయే? ఉన్నమాటే అంది. మంచంలో పక్కన మనిషి పొడగిట్టకపోతే ఎలాగా? ఎవరెవరో పక్కన పడుకుంటారు కదా. ఎవరెవరు ఎందుకు పడుకుంటారు? తీక్షణంగా చూసింది మందాకిని. ఎందుకు పడుకోరు? భర్త, పిల్లలు, ఆడపడుచు అర్ధమొగుడు అంటారు. ఒక్కొక్కసారి ఆడపడుచు వచ్చి వదిన దగ్గర గారాలు పోతూ పడుకుంటుంది. అప్పుడేం చేస్తావు అంది మేనక. అప్పటి సంగతి అప్పుడే ఆలోచిస్తాను, ఇప్పటి నుంచి ఎందుకు విసుక్కుంది మందాకిని. సరే ఇప్పటి సంగతి నేను అడుగుతున్నాను, నేనెక్కడ పడుకోను రెట్టించింది హారతి గదంతా కలియ చూస్తూ. హాయిగా కింద పక్కేసుకో సలహా ఇచ్చింది మందాకిని. ఓ నాయనో, కింద నాకు చచ్చినా నిద్ర పట్టదు. పైగా నేను ఈ రాత్రికి నీ గెస్ట్ని కింద పడుకోబెడతావటే. పోనీ ఎవరైనా మగ గెస్ట్ అయితే పర్వాలేదు, కానీ ఆడగెస్టుని నా సుకుమారమైన కుసుమ కోమలమైన ఒంటికి ఆ గచ్చునేల గుచ్చుకోదు అంది అపురూపంగా అరచేత్తో తన భుజాలు తడుముకుంటూ. అవును మరి, నాది రాతి ఒళ్ళు, అందుకని నా ఒంటికి నేల గుచ్చుకోదు అంది మందాకిని. అందుకే హాయిగా ఇద్దరం మంచం మీదే పడుకుందాం అంటూ కుర్చీలోంచి లేచి గబాల్న మందాకిని పక్కన మంచం మీద పడుకుంది హారతి. ఆ విసురుకి మందాకిని తుళ్ళినట్లు మంచంలోంచి లేచింది. అదేమే అలా లేచిపోతున్నావు? నిన్ను పక్కన భరించాలంటే చాలా ధైర్యం, ఓర్పు కావాలి. నువ్వు నా గెస్టువు కదా, నువ్వే మంచం మీద పడుకో, నేను కింద పడుకుంటాను అంటూ మందాకిని షెల్ఫ్లోంచి జంబుకానా తీసి కింద పరిచి పక్క వేసుకుంది. హారతి నవ్వి, రేపు దీనితో ఊటీ వచ్చే ఆ మహానుభావుడు ఎవరో కానీ పాపం దీంతో ఒక్కరోజు గడిచేసరికి పిచ్చెక్కి గంతులేస్తాడు అంది జాలి పడుతున్నట్లు. ఏమో ఈ మందాకిని, రేపు పెళ్ళయ్యాక కూడా నిజంగానే పక్కన మనిషి ఉంటే నిద్ర పట్టదంటావా ఎగతాళి చేసింది మేనక. నాకు బాగా తెలుసు, ఇది అట్లాంటిదే. పెళ్ళయ్యాక కూడా పూజలు వ్రతాలు అంటూ ఏదో వంకన మగాడిని సతాయించే రకం. శిరీష కూడా ఏదో అనబోతుంటే మందాకిని చిరాగ్గా కసురుకుంది. ఇక నోళ్లు మూసుకోండి, తీరిగ్గా నా మీద జాలి పడుదురు కానీ నాకు మాత్రం నిద్రొస్తోంది, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అంటూ గదిలో ట్యూబ్లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ నొక్కింది. పల్చని మబ్బుతెర కమ్మినట్లు గదిలో నీలిరంగు కాంతి పరుచుకుంది. అంతవరకు ప్రమీల రాజ్యంలా ఉన్న ఆ గది కొద్ది నిమిషాల్లో ప్రశాంతంగా నిశ్శబ్దంగా మారిపోయింది. శారీరకంగా మానసికంగా అలసిపోయిన అమ్మాయిలు నలుగురు నెమ్మదిగా నిద్రకు ఉపక్రమించారు. శరీరాలు నిద్ర కోరుతున్నాయన్న మాటే గాని నలుగురి మస్తిష్కాలలోనూ ఏవేవో ఆలోచనలు. అప్పుడే కుబుసం విడిచిన కోడెతాచు బుసలు కొడుతున్నట్లు అందమైన నలుగురు వయస్సు గత్తెల వెచ్చని ఉచ్చులు ఆ గదిలో వినపడుతున్నాయి. అందమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, అప్డేట్గా జాలీగా ఉండేవాళ్ళు, ఫ్రెండ్లీ నేచర్ కలిగి నవ్వుతూ నవ్వించేవాళ్ళు, అమ్మాయిలంటే పడి చచ్చేవాళ్ళు, అసలు అమ్మాయిల పొడ గిట్టని వాళ్ళు, పైకి మంచివాళ్లుగా కనిపించేవాళ్ళు కొందరు,
నిజంగానే మంచివాళ్ళు ఎందరెందరో మనసు తెర మీదకొస్తున్నారు పోతున్నారు. ఇంతమందిలో ఏ అబ్బాయిని ఎంచుకోవాలి? అసలు తనకి జతకాదగ్గ అబ్బాయి ఎవరు? ఎలాంటి వాడైతే బాగుంటుంది? మంచివాళ్ళు, నెమ్మదస్తులు, ఆడపిల్లల్ని కవ్వించి రెచ్చగొట్టని వాళ్ళు అయితే బాగుంటుందని కదూ తాము అనుకున్నారు. కానీ తాము వెళుతున్నది ఊటీకి. అందరిలోకి ముందుగా నిద్రలోకి జారుకున్నది మందాకిని. తక్కిన ముగ్గురు మందాకినితో గంభీరంగా మాట్లాడడమైతే మాట్లాడారు, కానీ అంతరంగాల్లో ఏదో బెరుకు ప్రవేశించింది. మళ్ళీ అంతలోనే ఏదో వింత వాదం తమ మనస్సులని సమాధానపరచుకోసాగారు. ఊటీ వంటి ప్రదేశంలో ఓ పరాయి అబ్బాయితో, ఒక మంచి స్నేహితుడితో కాస్త సరదాగా గడిపితే ఏమవుతుంది? ఓ వారం రోజులు కలిసిమెలిసి తిరిగితే కొంప మునిగిపోతుందా? ఒకవేళ జరగకూడంది జరిగినా ఎవరు చూడొచ్చారు? మనిషి ప్రతిదానికి భయపడటం అవివేకం కదూ. సముద్రం ఎంత ఉప్పొంగినా చెలియలి కట్ట దాటిపోదు. ఒక విధంగా మనిషి నిగ్రహశక్తి కూడా అలాంటిదే. బురదలోంచి పుట్టిన పద్మం బురద అంటకుండా అందంగా పరిమళిస్తూ భగవంతుడి పూజాసుమమైంది. మనిషి వ్యక్తిత్వం అలాగే ఉండాలి. ఒకవేళ అవతల వ్యక్తి తమ అంగీకారం లేకుండా తన మీద అఘాయిత్యం జరపబోతే ఆ మాత్రం ఆత్మరక్షణ చేసుకోలేమా? ఆ పాటి ఆత్మరక్షణ తెలియనప్పుడు ఈ చదువులెందుకు? ఒక మగవాడి వల్ల ఎప్పుడైనా ఎక్కడైనా ఒక స్త్రీకి ఆపద సంభవించింది అంటే తప్పకుండా ఆ స్త్రీ మానసికంగా కొంత లొంగుబాటుతనం చూపించిందని అర్థం. కానీ తనది పొరపాటును కూడా అలాంటి లొంగుబాటు తత్వం కాదు. పైగా తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మరక్షణ బాగా తెలుసు. ఇక అలాంటప్పుడు పరిస్థితులకి భయపడాల్సిన అవసరం ఏముంది? మేనక, హారతి, శిరీష ముగ్గురు తమలో తాము ఆ విధంగా ఆలోచించుకున్నారు, తర్కించుకున్నారు. తమ వెంట ఒక అబ్బాయిని జతగా సెలెక్ట్ చేసుకుని ఊటీకి విహారయాత్రకి వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. అయితే ఎవరిని తీసుకెళ్ళాలి అన్న ప్రశ్నకి మాత్రం ఆ ముగ్గురిలో ఏ ఒక్కరికి సమాధానం దొరకలేదు. ఎంత ఆలోచించినా అన్ని విధాల సంతృప్తికరమైన వ్యక్తిత్వం గల వ్యక్తి మాత్రం కళ్ళ ముందుకు రాలేదు. ఎవరిని తనకి తోడుగా నిర్ణయించుకోవాలి? రకరకాల ఆలోచనలతో, అల్లిబిల్లి ఊహలతో ఆ గదిలోని ముగ్గురమ్మాయిల అంతరంగాలు కలతబారాయి. అశాంతితో తెల్లవార్లు మంచాల మీద అటూ ఇటూ కదులుతూనే ఉన్నారు. తెల్లవారుజాము ఇంకా పూర్తిగా చీకటి తగ్గలేదు. సమయం 5 గంటలు దాటుతోంది. గదిలో ఏ చిన్న అలికిడి లేదు. 4 అమ్మాయిలు హాయిగా ఆదమరిచి నిద్రపోతున్నారు. సరిగ్గా ఆ సమయంలో గది తలుపు మీద ధన్ ధన్ ధన్మని శబ్దమైంది. పిడుగుల్లా ఉన్న ఆ తలుపు చప్పుడికి 4 ఒకేసారి తుళ్ళిపడినట్లు పక్కల మీద నుంచి లేచి కూర్చున్నారు. తలుపులు విరిగిపోతాయేమో అన్నంత వేగంగా ఎవరో బయట నుంచి తలుపులు బాదుతున్నారు. ఆ శబ్దానికి 4 అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. గుండె వేగంగా కొట్టుకుంటుంటే నిద్రమత్తు వదుల్చుకుంటూ మందాకిని లేచి తలుపు తెరిచింది. ఎదురుగా ఉగ్రమూర్తిలా ఎర్రని కళ్ళతో వార్డెన్, ఆమె పక్కన యూనిఫామ్లో ఉన్న చౌకీదార్ నిల్చుని ఉన్నారు. పక్క గదిలోంచి అమ్మాయిలు కొద్దిగా తలలు బయటికి పెట్టి కుతూహలంగా తొంగి చూస్తున్నారు. అందరి ముఖాలు నిద్రమత్తుగా ఉన్నాయి. కానీ అంత నిద్రమత్తులోనూ ఏం జరుగుతుంది అన్న కుతూహలం వాళ్ల ముఖాల్లో తొంగి చూస్తోంది. వార్డెన్ ముఖం ఎర్రగా చేసుకుని కనుగుడ్లు పెద్దవి చేస్తూ శిరీష అంటూ కేక పెట్టింది. ఆవిడ నోట్లోంచి వస్తున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క పిడుగుపాటులో ఆ కారిడార్లో ప్రతిధ్వనించాయి. శిరీష, నిన్నేం జరిగింది అసలు? రాత్రంతా ఎవరో కొంతమంది రౌడీలు బాగా తాగి వచ్చి శిరీష అంటూ నీ గురించి అసహ్యంగా వాగారట, రకరకాలుగా తిట్టారట, రాళ్లు తీసి హాస్టల్ గేటు మీద విసిరారట. అర్ధరాత్రి వరకు హాస్టల్ గేటు ముందు నానా రభస జరిగిందట. వాళ్ళు గేట్లు విరగొట్టి నీకోసం లోపలికి ఎక్కడ జొరబడతారో అన్నంత భయం కలిగిందట చౌకీదార్కు. పైగా వాళ్ళంతా తాగి ఉన్నారట. సరిగ్గా ఆ సమయంలో పోలీస్ వ్యాను అటువైపుగా పెట్రోలింగ్ కోసం రావటంతో వాళ్ళు కలగజేసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి జీపులో ఎక్కించుకొని స్టేషన్కి తీసుకుపోయారట. అటు తాగుబోతుల నోట్లోనూ ఇటు పోలీస్ స్టేషన్లోనూ నీ పేరు వినబడుతోంది. అసలు నిన్న ఏం జరిగింది? రాత్రి నీ కోసం వచ్చిన వాళ్ళెవరు? కోపంతో గద్దించింది వార్డెన్. అమ్మాయిలు 4 బిత్తరపోయారు. వార్డెన్ వాగ్ధోరణికి వాళ్ల నిద్రమత్తు పూర్తిగా వదిలింది. శిరీష వెంటనే మంచం దిగి వార్డెన్కి ఎదురుగా వస్తూ ఏదో చెప్పబోయింది. కానీ వార్డెన్ గయ్యమంది. నో ఆర్గ్యుమెంట్స్. ఇది నీ ఒక్కతి విషయం కాదు, హాస్టల్ ప్రిస్టేజ్కి సంబంధించిన విషయం. ఆడపిల్లలు కాస్త అదుపులో ఉండదా? నువ్వు సమాధానం చెప్పవలసింది నాకు కాదు. కింద ఆఫీస్ రూమ్లో పోలీసులు నీ కోసం వచ్చి కూర్చున్నారు. వెళ్ళి వాళ్ళకి స్టేట్మెంట్ చెప్పు అంటూ ఇంకో మాటకు ఆస్కారం ఇవ్వకుండా కొరకొర చూస్తూ గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. చౌకీదార్ ఆమెని అనుసరించాడు. ఏమిటి? రాత్రి ఎవరో రౌడీ వెధవలు తనను పిలుస్తూ గేట్ ముందు అల్లరి చేశారా? ఎవరు వాళ్ళు? శిరీష ఆలోచిస్తూ.
మిగతా ముగ్గురు కేసి చూసింది. ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. అందుకే అందరికీ అయోమయంగా అనిపించింది. సరే ఇంకా ఆలస్యం చేస్తే ఏం కొంప మునుగుతుందో అనుకుంటూ శిరీష చెదిన జుత్తు సవరించుకొని స్టాండ్ మీద ఉన్న దుపట్టా తీసి భుజాల మీదుగా కప్పుకుంటూ గబగబా కారిడార్ దాటి మెట్లు దిగి ఆఫీస్ రూమ్లోకి వచ్చింది. ఎస్ఐ, అతని అసిస్టెంటు, వార్డెన్ కుర్చీలో కూర్చుని ఉన్నారు. చౌకీదార్ తలుపు దగ్గర నిల్చున్నాడు. ఆ అమ్మాయే శిరీష అంది వార్డెన్ ఎస్ఐకి శిరీషను చూపుతూ. మిస్ శిరీష, అసలేం జరిగింది? భయపడకుండా నిజం చెప్పండి. రాత్రంతా ఆ రౌడీ వెధవలు బాగా తాగి రోడ్డు మీద నానా అల్లరి చేశారు. శిరీష అని కేకలు పెడుతూ రఫ్గా కామెంట్స్ చేశారు. అందుకని రాత్రి వాళ్ళని అరెస్ట్ చేసి పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద లాకప్లో పడేశాం. ఇప్పుడు తాగుడు మైకం దిగి ముఖాలు వేలాడేసుకుని కూర్చున్నారు అన్నాడు ఎస్ఐ. శిరీష ఆశ్చర్యపోయింది. అలాగా అంది ఏం చెప్పాలో తోచనట్లు. అవును, కానీ వాళ్ళు తమ తప్పు ఒప్పుకొని రాత్రే మా కాళ్ల మీద పడ్డారు. వ్యక్తిగతంగా మీ మీద వాళ్ళకి ఎలాంటి విరోధం లేదని, ఏదో తాగుడు మైకంలో అలా ప్రవర్తించామని పశ్చాత్తాపపడుతున్నారు. వాళ్ళ వల్ల మీకు ఎలాంటి భయం లేదు. కానీ అసలు నిన్న ఏం జరిగింది? మీ స్టేట్మెంట్ కావాలి. ఇంతకీ ఆనంద్ ఎవరు? అన్నాడు ఎస్ఐ ఆసక్తిగా శిరీష కేసి చూస్తూ. శిరీషకి అప్పటికీ అసలు విషయం బోధపడింది. క్రితం రోజు ఉదయం లైబ్రరీలో జరిగిన సంఘటన, ఆనంద్ని తను చెంపదెబ్బ కొట్టడం అన్నీ వివరించింది. ఓ ఐసీ, అయితే ఆ ఆనందే రౌడీలని మీ మీదికి ఉసిగొల్పి ఉంటాడు. యామ్ ఐ కరెక్ట్? అన్నాడు. ఎస్, యు ఆర్ కరెక్ట్ సార్. వాళ్ళెవరో కిరాయి రౌడీలు అయి ఉంటారు. ఆనంద్ వాళ్ళని నా మీదికి ఉసిగొల్పి ఉంటాడు అంది. ఇట్స్ ఆల్ రైట్, ఇటువంటివన్నీ కామన్. మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను. కానీ మీరు జాగ్రత్తలో ఉండటం అన్ని విధాలా మంచిది అన్నాడు ఎస్ఐ కుర్చీలోంచి లేస్తూ. థ్యాంక్ యూ సార్ అంది శిరీష విప్పారిన ముఖంతో. శిరీష, ఇక నువ్వెళ్ళు అంది వార్డెన్ ఎస్ఐ వెనకాలే నడుస్తూ. శిరీష హుషారుగా మెట్లెక్కి కారిడార్లోంచి పరిగెడుతున్నట్లు గదిలోకి వచ్చింది. ఏం కొంప మునుగుతుందో అని భయపడుతున్న మిగతా అమ్మాయిలకి శిరీష చెప్పిన విషయం కొండంత ఆనందాన్ని కలిగించింది. అయితే ఆ ఆనంద్ అంతకు తెగించాడన్నమాట అంది విస్తుపోతూ మందాకిని. మెత్తగా ఊరుకుంటే మొత్తబుద్ధి అవుతుందని ఆడవాళ్లం వెర్రిమొహాలేసుకొని అన్నీ భరిస్తుంటే మగాడు ఎంతకైనా తెగిస్తాడు. అందుకే మనం ఊరుకోకూడదంటాను నేను అంది శిరీష. నిజమే అనుకో, కానీ రాత్రి అంత గొడవ జరిగాక పైగా ఒక ఆడపిల్ల పేరు పోలీస్ స్టేషన్ దాకా పోవటం మాత్రం ఏం బాగుంటుంది అంది మందాకిని. అలా అని అన్నీ భరిస్తూ వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాలంటావు. నీ బోటి వాళ్ళుండబట్టే ఎంత చదివినా స్త్రీజాతి రోజురోజుకి దిగజారిపోతుంది అంది అక్కసుగా మేనక. మందాకిని అసహనంగా తల విదిల్చింది. ఏమో బాబు, నాకైతే ఇలాంటివి ఇష్టముండవు. పైగా మనం పరాయి అబ్బాయిలతో పిక్నిక్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అసలు దాని గురించే వెనకాడుతుంటే ఇప్పుడు ఈ రౌడీల గోల. నా మూడంతా ఆఫ్ అయింది అంది చిరాగ్గా. హారతి పక్కున నవ్వింది. నీ మొహం, నీకసలు మూడొకటి ఉండి ఏడ్చింది గనకనా వెక్కిరించింది. అయితే ఇంతకీ నువ్వనేదేమిటి? రానంటావా అంది కసురుతున్నట్లు మేనక. మందాకిని మాట్లాడలేదు. వంకలేనమ్మ డొంక పట్టుకుని ఏడ్చిందట. ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుని ఒక ఛాలెంజ్గా పందెం పెట్టుకుని అబ్బాయిలకి ఫోన్ చేసి ఇప్పుడు రానంటే ఏమిటర్థం అంది శిరీష కోపంగా. ఓడిపోయానని ఒప్పుకో, ప్రోగ్రాం అలాగే క్యాన్సిల్ చేద్దాం రెచ్చగొట్టింది హారతి. మందాకిని స్థిమితపడుతున్నట్లుంది. ఓడిపోయే ప్రసక్తి లేదు, సరే మీ ఇష్ట ప్రకారమే కానియండి అంది. నిద్రబద్ధకం వదలని ఆడపిల్లలు నలుగురు తలుపులు వేసి మళ్ళీ పడుకున్నారు. ట్రింగ్ ట్రింగ్ అని అలారం మోగుతుంటే బడలికగా కళ్ళు తెరిచింది మందాకిని. పక్క మించి లేవకుండానే అలవాటుగా చెయ్యి చాపి అలారం బటన్ నొక్కబోయింది. కానీ ఎప్పటిలా గడియారం చేతికి తగలేదు. అరే అనుకుంటూ తల తిప్పింది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది తన మంచం మీద పడుకోలేదని, నేల మీద పక్కపరుచుకొని పడుకుందని. కాస్త దూరంలో తన మంచం మీద పడుకున్న హారతి ఆదమరిచి పసిపాపలా నిద్రపోతోంది. ఆమె మంచాన్ని ఆనుకుని బల్ల మీదున్న టేబుల్ గడియారం మోగుతోంది. కానీ హారతికి మాత్రం ఎంతమాత్రం నిద్రాభంగం కాలేదు. చెవి దగ్గర అంత శబ్దం వస్తుంటే ఇంత నిద్ర ఎలా పోతుంది అనుకుంది మందాకిని ఆశ్చర్యంగా. అలాగే చూస్తూ ఉండిపోయింది. హారతి నిద్ర లేవలేదు. కనీసం అటు ఇటు కూడా కదల్లేదు. అలాగే గాఢ నిద్రపోతోంది. రేపు ఊటీలో కూడా ఇలాగే నిద్రపోదు కదా ఈ పిల్ల. అనవసరపు ఛాలెంజీలు చేసి జీవితాన్ని పాడు చేసుకుంటున్నామేమో అన్న ఆలోచన ఒక్క క్షణం మందాకిని మనసుని కలవరపరిచింది. కానీ ఆ మాటంటే వాళ్ళు ముగ్గురు కూడా ఒప్పుకోరు. సరికదా, ముగ్గురు కలిసి తననే హేళన చేస్తారు. తన పైన తనకి కంట్రోల్ లేదని, ఆ భయాలన్నీ వాళ్ల మీద రుద్దుతుందని అంటారు. మందాకిని నిట్టూర్పు ఆపుకుంది. సరే, ఏది ఎలా జరగాలో అలాగే జరగనిస్తే సరి. తన పైన తనకి మంచి నమ్మకం, తన నిజాయితీ పట్ల విశ్వాసం ఉన్నట్లే
వాళ్లపైన వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కదా. వాళ్ళు హేళన చేస్తున్నట్లు నిజంగానే తను అనవసరంగా ఏవేవో ఊహించుకుని భయపడుతుందేమో. మళ్ళీ బద్ధకంగా దుప్పటి కప్పుకోబోయింది. అంతలోనే జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు చాలా పనులు, ప్రోగ్రాం గురించి ఇంకా చర్చించుకొని నిశ్చయించుకోవాల్సిన విషయాలు ఉన్నాయని. వాళ్ళ విషయం ఏమో గాని నా గురించి ఇంటి దగ్గర ఎదురు చూసే వాళ్ళు, పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఉత్తరంలో రాసినట్లు బయలుదేరి రావటం లేదని, పైవారంలో బయలుదేరి వస్తున్నామని నాన్నకి టెలిగ్రామ్ ఇవ్వాలి. వివరంగా ఉత్తరం కూడా రాయాలి. లేకపోతే నాన్న కంగారు పడతాడనుకుంది మందాకిని. వెండి జలతారు దారాల్లాగా పండిన జుత్తుతో ఈ మధ్యనే కళ్ళల్లో శుక్లాలు వచ్చి జోడు పెట్టుకున్న సరిగ్గా చూపు ఆనక కళ్ళకి దగ్గరగా దినపత్రిక పెట్టుకొని చదివే తండ్రి రూపం ఆమె కళ్ళ ముందు కదిలింది. చిన్న పెంకుటిల్లు, ఆ ఇంటి ముందు వసారా, ఆ వసారాలో వాలు కుర్చీలో కూర్చునే తండ్రి, ఇంటి ముందు వెనక రకరకాల చెట్లు. సాయంత్రం అయ్యేసరికి చల్ల గాలితో పాటు చిన్న చిన్న పూలతో, ఎర్రని కాడలతో అరవిరిసి మత్తుగా పరిమళాలు పంచే బొండుమల్లి, పారిజాత పుష్పాలు. అమ్మ మందా, ఏం చేస్తున్నావు తల్లి? నీకా మొక్కల పనులన్నీ ఎందుకు తల్లి? వాడు చూసుకుంటాడులే, నువ్వు ఇలా వచ్చి కూర్చో. నా చిట్టి తల్లి చదువైపోయి ఎప్పుడు ఇక్కడికి వచ్చేస్తుందో అప్పుడే ఇంటికి కళ. అంతవరకు నాకు రోజు ఓ యుగమే. అయ్యో, అదేంటి పంతులు గారు, అమ్మాయి గారికి పెళ్లి చేసి పంపించరా అని వాసు అడిగితే, ఎందుకు చెయ్యనురా వాసు, సంబంధాలు చూస్తూనే ఉన్నాను కానీ అల్లుడు మాత్రం మా ఇంటికే వచ్చేయాలి. నా చిట్టి తల్లిని విడిచి నేను బ్రతకగలనా అంటాడు నాన్న. మందాకిని మనసులో తీయని జ్ఞాపకాల అలా. స్వర్గమని వేరే ఎక్కడైనా ఉంటుందేమో మందాకినికి తెలియదు. కానీ పరిమళాలు విరుజిమ్మే ప్రశాంతమైన ప్రకృతి, ఆ ప్రకృతిలో కుటీరం లాంటి ఇల్లు, ఆ ఇంట్లో ప్రేమ, అంతకు మించిన స్వర్గం, సుఖం వేరే ఎక్కడుంటాయి? అందుకే అలాంటి అనురాగాన్ని పంచి ఇచ్చే తండ్రిని నొప్పించాలంటే మందాకినికి ఇష్టముండదు. కానీ ఇప్పుడు ఒక విధంగా తండ్రిని మోసం చేస్తుందేమో. అయినా ఒక రకంగా ఇది తన వ్యక్తిత్వానికి సంబంధించిన పరీక్ష. అందుకే ఆ పందెంలో పాల్గొనటానికి నిశ్చయించుకుంది. నెమ్మదిగా లేచి పక్క చుట్టి పెట్టి తక్కిన ముగ్గురిని కూడా చేత్తో తట్టి నిద్రలేపింది. అదే మామూలు రోజుల్లో అయితే అంత పొద్దున్నే నిద్రాభంగమైతే, అబ్బా పోవే, ఏంటి పొద్దున్నే చెవి పక్కన నసా, నన్ను కాసేపు హాయిగా పడుకొని అని కసురుకునేవారు వాళ్ళు ముగ్గురు. ముఖ్యంగా హారతి నిద్రాభంగమైతే రుసరుసలాడిపోతుంది. అలాంటి హారతి కూడా ఈరోజు మందాకిని లేపగానే లేచింది. హారతి మంచం మీద లేచి కూర్చుంది కానీ ఇంకా బద్ధకంగా అనిపిస్తోంది. దుప్పటి మీదికి లాక్కొని వెచ్చగా ముడుచుకొని కూర్చుంది. అది గమనించిన శిరీష, ఓయ్ హారి, ఇంకా ఆ బద్ధకం వదిలిపెట్టు, బయటికి వెళ్ళాలి, తొందరగా తెమలాలి, ఇవాళ మనకి చాలా పనులున్నాయి కదా, మన ప్రోగ్రాం సంగతి మర్చిపోయావా, లేక నువ్వు రావా అంది. హారతి కంగారుతో, అబ్బబ్బే, నేను మర్చిపోలేదు, రాకపోవటం అన్నమాట అసలే లేదు, ఇదిగో లేస్తున్నా. ఆ ప్రోగ్రాం గురించి ఊహించుకుంటేనే ఆమెకి మహా హుషారుగా ఉంది. ఊటీ ఎప్పుడెప్పుడు వెళ్తామా అనుంది నాకు అంది శిరీష. నాకు కూడా అంది మేనక. అసలు ఈ పుణ్యమంతా నీదే, చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేశావు, నీకు నిజంగా సన్మానం చెయ్యాలి అంది హారతి. వాళ్ళ ఉత్సాహం గమనించిన మందాకిని, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, బాగా ఆలోచించుకోండి, ఇలాంటి విషయాల్లో తొందర పనికిరాదు, లేనిపోని రిస్క్ ఎందుకు అనుకుంటే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని హాయిగా ఇళ్ళకి వెళ్ళిపోదాం అంది హెచ్చరిస్తున్నట్లు. బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటున్న హారతి విరగబడి నవ్వింది. మందాకిని, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవటం అంటే దీన్నే అంటారు. పిరికి సన్నాసి, మేమేదో పాడైపోతామని తెగ జాలి పడిపోతూ పెద్ద ఆరిందాలా తెగ ఇదైపోతున్నావు, కానీ అసలు భయాలన్నీ నాకు నీ గురించే. అసలు విషయం నేను చెప్తాను విను. నీకు మగవాళ్ళంటే భయం, వణుకు, వాళ్ళని చూస్తే పట్లు తప్పుతావు. అందుకే వాళ్లతో స్నేహం చేయటానికి, కలివిడిగా తిరగటానికి ఇష్టపడవు. పైగా దానికి ముందు జాగ్రత్త అని పేరు పెట్టి ఓ చచ్చువాదన లేవదీస్తావు అంది కుండ బద్దలు కొడుతున్నట్లు. అవునే మందాకిని, హారతి చెప్పింది అక్షరాల నిజం. నిన్నట్నుంచి నీ ధోరణి చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఆడమగ స్నేహాల విషయంలో నీవి తప్పుడు ఆలోచనలు. సైకలాజికల్గా అది నీ బలహీనత. నత్తగుళ్ళలో దాక్కుంటుంది. ఏ చిన్న అలికిడైనా శత్రువు అనుకొని బయటికి రాదు. ఒక విధంగా నీది కూడా ఆ మనస్తత్వమే అంది మేనక. కరెక్ట్, అక్షరాల నిజం చెప్పావే మేనక. ఏయ్ మందాకిని, నీకు కోపం వచ్చినా సరే గాని నీలాంటి ఆడవాళ్ళు ఉండబట్టే అసలు మన స్త్రీజాతి పురోగమించలేకపోతుంది. ఆఖరిసారిగా మా ముగ్గురి తరపున చెప్తున్నాను, ఈ ప్రోగ్రాం విషయంలో నీకేదన్నా అభ్యంతరం ఉంటే చెప్పు, క్యాన్సిల్ చేద్దాం. అంతేగాని నీ బలహీనతల్ని, చచ్చు అభిప్రాయాల్ని
మా మీద రుద్దకు అంది కాస్త తీవ్రంగా హారతి. మందాకిని ఏదో చెప్పాలని నోరు విప్పబోతుంటే హారతి విసుగ్గా అంది. అసలు నాకు తెలియక అడుగుతాను మందాకిని, ఎందుకే అంత భయపడతావు? మగాడంటే ఏమన్నా పెద్ద పుల తోడేలా? వాడి ముఖం వాడేమిటే మనల్ని చేసేది? అడ్డమైన మగవాళ్ళకి మన ఆడవాళ్ళు ఇలా భయపడుతూ కూర్చోబట్టే ఆడపిల్లల బతుకులు ఈ ఆధునిక యుగంలో కూడా అధ్వాన్నంగానే ఉన్నాయి. అసలు నేను మాట అడుగుతాను చెప్పు. చిన్నప్పటి నుంచి కో ఎడ్యుకేషన్ బడుల్లో కాలేజీల్లో చదువుకుంటూ వస్తున్నాం. ఆడ మగ కలిసిమెలిసి తిరిగాం. కాలేజీ తరపున హాస్టల్ తరపున ఎన్నో ఫంక్షన్లు అటెండ్ చేశాం. జస్ట్ ఫర్ ఫన్. ఏమో బాబు, నా మటుకు నాకే అభ్యంతరమూ లేదు అంది. శిరీష భుజాలు ఎగరేసింది. నాకు అస్సలే లేదు, అవసరమైతే నేనే మగవాడిని ఓ ఆట ఆడిస్తాను అంది. మేనక నవ్వి, అలా అయితే నాకంతకంటే అభ్యంతరం లేదు. ఏమోయ్ మందా, పాపం మాస్టర్ గారు అమ్మాయివి, పాఠమంటూ నేర్చుకుంటే నువ్వే ఏదన్నా నేర్చుకోవాలి, కానీ మేం మాత్రం అవతల వాళ్ళకి లెసన్ చెప్పగలం. ఆ వెక్కిరింపు మందాకిని మెత్తని మనసుకి సూటిగా తాకింది. అయినా ఆ భావం వ్యక్తం కానీయకుండా, మీరనుకునేలాంటి బలహీనతలు నాకు కూడా లేవు, కాస్త ముందు జాగ్రత్తగా ఆలోచిస్తున్నానంతే. అయినా మాస్టారులు పాఠాలు నేర్పుతారే గాని నేర్చుకోరు అంది. అయితే మరెందుకంత వెనక్కి లాగుతావు? అన్ని పిక్నిక్స్ లాగే ఇది కూడా. అవును, కాకపోతే అవన్నీ కాలేజీ తరపున అరేంజ్ చేస్తే వెళ్ళాం. ఇది పర్సనల్ ప్రోగ్రామ్, అంతే తేడా. దానికింత కంగారెందుకు అంది ధీమాగా శిరీష. మందాకిని తల విదిలించింది. సరే, ఇక ఈ విషయంలో వాదోపవాదాలు చర్చలు అనవసరం. గో అహెడ్ అంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు ముగ్గురు ఆనందంగా. అంతే, అమ్మాయిలు నలుగురు హుషారుగా లేచి బయటకు వెళ్ళటానికి తయారవడం మొదలుపెట్టారు. ఇంతకీ మన వెంట అబ్బాయిలు ఎవరిని తీసుకెళ్లాలో నిర్ణయించుకోలేదు అంది మేనక అద్దం ముందు నిల్చుని జడల్లుకుంటూ. ఎవరిని తీసుకెళ్లినా పర్వాలేదు, కానీ అతను మంచివాడు, బుద్ధిమంతుడు, ముఖ్యంగా ఆడవాళ్లంటే గౌరవం ఉన్నవాడు అయి ఉండాలి. లేకపోతే మనం దెబ్బతింటాం. అతని కులంతోటి అంతస్తుతోటి మనకి పనిలేదు అంది మందాకిని. అదే, అటువంటి అబ్బాయిలు ఎవరున్నారా అని ఆలోచనలో పడింది హారతి. అన్నట్లు ఆ కంప్యూటర్ డిపార్ట్మెంట్ మధుసూదన్ని పిలిస్తే ఎలా ఉంటుంది? బాగా బ్రిలియంట్ స్టూడెంట్, మంచివాడని పేరు సంపాదించుకున్నాడు అంది శిరీష. ఆ సోషియాలజీ డిపార్ట్మెంట్ శ్రీకాంత్ మాత్రం మంచివాడు కాదు, పైగా మంచి సింగర్ అంది మేనక. మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు అటు ప్రొఫెసర్స్కి ఇటు స్టూడెంట్స్కి తల్లో నాలుకలా మసులుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ మనకి కూడా వాళ్ళతో కొంచెమైనా పరిచయం ఉంటే కాస్త ఫ్రీగా ఉంటుంది. అలాంటి అబ్బాయిల్ని మన వెంట కంపెనీగా రమ్మంటే బాగుంటుంది అంది మందాకిని. ఆఖరికి చాలాసేపు తర్జన భర్జనలు పడి నలుగురు అబ్బాయిల్ని సెలెక్ట్ చేశారు. నందకుమార్, జయసింహ, సురేంద్ర, నిరంజన్. నలుగురు పీజీ ఫైనల్ రాశారు. నందకుమార్కి ఐఏఎస్ కావాలన్నది జీవితాశయం. ఎప్పుడూ లైబ్రరీ చుట్టూ తిరుగుతాడు. రోజుకి 16 గంటలకు పైగా చదువుతాడు. జయసింహ విదేశాలు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. సురేంద్ర మంచి ప్లేయర్, అతనికి యూనివర్సిటీలో మంచి పేరుంది, ధనవంతుడు. నిరంజన్కి పోలీస్ ఆఫీసర్ కావాలని ఆశయం. మధ్యతరగతివాడు, కానీ డిగ్నిఫైడ్గా ఉంటాడు. ఆ నలుగురి గురించి అంతో ఇంతో మంచే వినిపిస్తుంది, కానీ చెడు వినిపించదు. అందుకే అమ్మాయిలు నలుగురు బాగా ఆలోచించి ఆ నలుగురు అబ్బాయిల్ని నిర్ణయించారు. మాటల మధ్య ముస్తాబు ముగించుకొని గదులకు తాళం పెట్టి మెస్సుకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ముగించుకొని ఆటోలో దగ్గరున్న టెలిగ్రాఫ్ ఆఫీస్కొచ్చారు. మేనక, హారతి, శిరీషల ఇళ్లల్లో ఫోన్లున్నాయి. ఎస్టీడీ చేసి మాట్లాడారు. ఉత్తరంలో రాసిన ప్రకారం ఆ మర్నాడు బయలుదేరి రావడం లేదని, పైవారంలో వస్తున్నామని, కొంత వర్క్ మిగిలిపోయిందని మెసేజ్ ఇచ్చారు. మందాకిని ఇంటికి ఫోన్ లేదు. అందుకని తండ్రికి ఆ విషయం తెలుపుతూ టెలిగ్రామ్ పంపింది. ఎక్స్ప్రెస్ లెటర్ కూడా రాసి అక్కడే పోస్ట్ డబ్బాలో పడేసింది. హమ్మయ్య, ఇక్కడికి ఒక పని తీరిపోయినట్లే అంది శిరీష. వాట్ నెక్స్ట్ అంది హారతి. అబ్బాయిలకి ఫోన్ చేయాలి నవ్వింది మేనక. నలుగురం ఎందుకు, ఎవరో ఒక్కళ్ళం చేస్తే సరిపోదా అంది శిరీష. అవును, మనలో కాస్త నిదానంగా మాట్లాడేది మందాకిని కనుక అబ్బాయిలకి తను ఫోన్ చేస్తే బాగుంటుంది అంది హారతి. సరే, ఎవరైతేనేం, వాళ్ళు నలుగురు మన నలుగురి తరపున వస్తున్నారు కనుక ఎవరు చేసినా ఒకటే అంటూ పబ్లిక్ టెలిఫోన్లో కాయిన్ వేసి మెన్స్ హాస్టల్కి రింగ్ చేసింది మందాకిని. సాయంత్రం 5 గంటలకు వీలైతే ఒకసారి అప్సరా రెస్టారెంట్కి రమ్మని, కొంచెం అర్జెంటుగా మాట్లాడే పనుందని వరుసగా నందకుమార్, జయసింహ, సురేంద్ర, నిరంజన్లను ఆహ్వానించింది. ఆ ఆహ్వానం తమ నలుగురు అమ్మాయిల తరపున అని కూడా చెప్పింది. ఆ నలుగురు ఉండేది హాస్టల్లోనే, కానీ వింగ్స్ వేరు. అందుకని ఒకళ్ళ సంగతి మరొకళ్ళకి తెలియదు. ఆ నలుగురు ఎవరికి వాళ్ళు తన ఒక్కడికే అమ్మాయిల దగ్గర నుంచి అలాంటి ఆహ్వానం వచ్చిందని అనుకున్నారు. తను కాక హాస్టల్లో మరో ముగ్గురు అబ్బాయిలకి కూడా
అలాంటి పిలిపే వచ్చిందని వాళ్ళు ఊహించలేదు. నలుగురు అమ్మాయిలు ఇంత హఠాత్తుగా ఒక్కసారి తనని అప్సరాకి కాఫీకి ఎందుకు పిలిచినట్లు అనుకుని నలుగురు ముందు బిత్తరపోయారు. తరువాత ఆనందంతో తబ్బిబ్బయ్యారు. కారణం ఏమై ఉంటుందా అని వాళ్లలో వాళ్లే నిశ్శబ్దంగా తలలు బద్దలు కొట్టుకోవడం మొదలుపెట్టారు. కానీ అమ్మాయిలు మాత్రం చావు కబురు చల్లగా చెప్పినట్లు కూల్గా ఫోన్ పెట్టేసి యువతలకొచ్చారు. మరి మనం ఊళ్ళకి బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేద్దామా అంది శిరీష. అప్పుడే ఎందుకు, సాయంత్రం వాళ్లతో మాట్లాడాక చూద్దాం. అబ్బాయిలు మనతో రావడానికి ఒప్పుకుంటే ఊటీకి బుక్ చేస్తూ వాటిని క్యాన్సిల్ చేయిద్దాం. లేకపోతే మనం మన ఊళ్ళకి వెళ్ళిపోవచ్చు అంది మందాకిని. మనం ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవడం ఎందుకు, వీళ్ళు రాకపోతే వీళ్ళ తాతల్లాంటి వాళ్ళు ఉన్నారు అంది హారతి. నవ్వింది మేనక. మనకి తాతలెందుకు, మనవళ్లే కావాలి అంది. మనవలకి మాత్రం ఏం తక్కువ, ప్రోగ్రాం క్యాన్సిల్ చేసే ప్రసక్తే లేదు అంది శిరీష పట్టుదలగా. అయినా ఆడపిల్లలు పిలిస్తే రాని మగవాడు ఉంటాడా? మనం ఫోన్ చేసిన అబ్బాయిలు నలుగురు మన వెంట వస్తారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిరిగి హాస్టల్కి వచ్చేశారు నలుగురు. సాయంత్రం 5 గంటలు ఎప్పుడవుతుందా అన్న ఆతృత ప్రతి ఒక్కరిలోనూ చోటు చేసుకుంది. సమయం సాయంత్రం 5 గంటలు దాటుతోంది. శీతాకాలం కావటం చేత ఎండ అంతగా లేదు. అంతదాకా వాన కురిసి చిరుచలి వేస్తోంది. హోటల్ అప్సరా ముందున్న ఫ్లవర్ గార్డెన్లోని చైర్స్లో కూర్చుని అమ్మాయిల కోసం ఎదురు చూస్తూ కబుర్లలో పడ్డారు నందకుమార్, జయసింహ, సురేంద్ర, నిరంజన్. అక్కడికి వచ్చేదాకా వాళ్ళకి తమ నలుగురికి అమ్మాయిల దగ్గర నుంచి అలాంటి పిలుపు అందిన సంగతి తెలీదు. వాళ్ళకి మన సహాయం ఏదో అవసరం వచ్చి ఉంటుంది అన్నాడు నిరంజన్. అవును, వాళ్ళ నలుగురు నాకు తెలిసినంత వరకు చాలా మంచి అమ్మాయిలు, తెలివైన వాళ్ళు, డబ్బుతో పాటు మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. తగిన కారణం లేకుండా ఏదీ చెయ్యరు అన్నాడు నందకుమార్. ఆ ఆనంద్ వల్ల మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అన్నాడు సందేహంగా సురేంద్ర. అయినా కావచ్చు అన్నాడు నిరంజన్. ఆ విషయం గురించి నలుగురు చర్చించుకుంటూ కూర్చున్నారు. యాంత్రికంగా మాట్లాడుకుంటున్న వాళ్ళ దృష్టి అంతా గేటు మీదే ఉంది. వాళ్ల మనసులు అమ్మాయిల రాక కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ అమ్మాయిలు తమ నుంచి ఏం ఆశిస్తున్నారో అది అందించి వాళ్ల మెప్పులు పొందటం కోసం వాళ్ళ హృదయాలు తహతహలాడుతున్నాయి. ఇంతలో వాళ్ళ ఆలోచనలని చెదరగొడుతూ బర్రుమన్న శబ్దంతో 2 ఆటోలు వేగంగా వచ్చి హోటల్ ముందాగాయి. నల్లని ఆకాశంలో తళతళ మెరుపులు మెరిసినట్లు అబ్బాయిల కళ్లల్లోకి కాంతి వచ్చింది. సుగంధాలు విరజిమ్ముతూ దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యల్లాంటి అందమైన 4 అమ్మాయిలు ఆటోలు దిగుతుంటే చప్పున కుర్చీలోంచి లేచి స్నేహపూర్వకమైన చిరునవ్వుతో వాళ్ళకి ఎదురు వెళ్లారబ్బాయిలు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఆ అబ్బాయిలు నలుగురు చెప్పిన సమయానికి కాస్త ముందుగానే రావటం ఆ అమ్మాయిలకి ఆనందాన్ని కలిగించింది. మీరు వచ్చినందుకు థ్యాంక్స్ అంది మందాకిని. అరే, రామన్ ఎలా అనుకున్నారు అన్నాడు నిరంజన్ కోప్పడుతున్నట్లు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు నందకుమార్. సురేంద్ర ఏదో అనబోయాడు. అంతలోనే లోపలికి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పదండి అన్నారు అమ్మాయిలు. అంతా లోపలికొచ్చి ఫ్యామిలీ సెక్షన్లో కూర్చున్నారు. జయసింహ కాఫీ ఆర్డర్ చేయబోయాడు. అబ్బా, హాయిగా కూల్ డ్రింక్ తాగుదాం అన్నాడు సురేంద్ర. నందకుమార్ ఆలూ చిప్స్, కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేశాడు. అది సరే, ఇంతకీ అసలు విషయం ఏమిటి అన్నాడు జయసింహ ఉత్సాహం చూపుతూ. అమ్మాయిలు నలుగురు ముఖాలు చూసుకున్నారు. నువ్వు చెప్పు అన్నట్లు మందాకిని కేసు చూసి సైగలు చేశారు తక్కిన ముగ్గురు. అది గమనించిన నందకుమార్, అవును మిస్ మందాకిని, రమ్మని ఫోన్లో పిలిచింది మీరే కదా, విషయం చెప్పండి అన్నాడు. మందాకిని చిన్నగా నవ్వి, మన చదువులు అయిపోయాయి, జీవితంలో తిరిగి మనం కలుసుకుంటామో కలుసుకోమో తెలియదు. 1 నెల తర్వాత మళ్ళీ మనం కాన్వకేషన్కి వచ్చినా అప్పటి వాతావరణం వేరు, అంతా హడావిడి. అందుకే మేము నలుగురం సరదాగా హాలిడేస్ ట్రిప్గా ఊటీ వెళ్దామనుకున్నాం. అంత దూరం ఆడపిల్లలం వెళ్ళటం కంటే బాగా పరిచయం ఉన్న మీలాంటి అబ్బాయిలు తోడుంటే మాకు కాస్త ధైర్యంగా సరదాగా ఉంటుందనిపించింది. మీకు వేరే అర్జెంటు పనులు లేకపోతే మాతో రావటానికి వీలుంటుందేమోనని పిలిచాం అంది. అంతేకాని తమ పందెం గురించి కానీ వాగ్వివాదాల గురించి కానీ చెప్పలేదు. అవును, మేం నలుగురం సరదాగా అప్పటికప్పుడు అనుకొని ఈ ప్రోగ్రాం వేశాం. మీకు వీలైతే మాతో రండి. ఒకవేళ మీకు వీలు కాకపోతే ప్లెయిన్గా చెప్పేయండి. ఇందులో మీకు ఇబ్బంది ఏదైనా ఉంటే చెప్పండి, మేం వేరే ఎవరినైనా కాంటాక్ట్ చేస్తాం అంది మేనక. మీరంటే ఏదో ప్రత్యేకమైన ఆసక్తి మాకు లేదు అన్న భావాన్ని తన కంఠంలో వ్యక్తం చేసింది. మందాకిని కల్పించుకుంటూ, డియర్ ఫ్రెండ్స్, ముందుగా మా నలుగురి తరపున నాదొక చిన్న విన్నపం. దయచేసి ఇందులో ఎవరూ ఎక్కువగా ఊహించుకొని అపార్థాలు చేసుకోవద్దు. జస్ట్ ఇట్ ఈజ్ ఎ ఫ్రెండ్లీ గెట్ టుగెదర్. మన ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగితే స్నేహితుల్ని, బంధువుల్ని, పరిచితుల్ని ఎలా పిలుస్తామో ఇది అంతే అంది సాధ్యమైనంత క్యాజువల్గా, అతి సాధారణ విషయం చెప్తున్నట్లు.
హారతి ఏదో అనబోయి గంభీరంగా ఉన్న అబ్బాయి ముఖాలు గమనించి ఆగిపోయింది. ఎందుకో అబ్బాయిలు నలుగురు స్తబ్దుగా అయిపోయారు. ఊపిరి తీయటం కూడా మర్చిపోయినట్లు అలా బొమ్మల్లాగా ఉండిపోయారు. మంత్రం వేసిన నాగుల్లా ఏదో ట్రాన్స్లోకి వెళ్ళినట్లు ఒక విధమైన మైమరుపు వాళ్ల మనసుల్ని ఆవరించింది. వాళ్లల్లో ఒక రకమైన ఆనందం, ఆశ్చర్యం, సంభ్రమం వాళ్ల మనసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాస్తవమో కలో అర్థం కాని అయోమయంలోకి వాళ్ళు జారిపోయారు. అమ్మాయిలు వాళ్ళు చెప్పవలసింది అయిపోయింది అన్నట్లు మౌనంగా తలదించుకొని తినటంలో నిమగ్నమయ్యారు. కొద్ది క్షణాలు ఆ 8 మంది మధ్య మౌనం రాజ్యం చేసింది. ఆ మౌనాన్ని భంగం చేస్తూ రియలీ ఇట్స్ అ వండర్ఫుల్ ఐడియా అన్నాడు జయసింహ. మీరింత మంచి ప్రోగ్రాం పెట్టి అభిమానంతో మమ్మల్ని కూడా పిలిచారు. మాకు అభ్యంతరం ఎందుకుంటుంది? ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అన్నాడు నందకుమార్ అమ్మాయిల కేసు చూస్తూ. ఇంతకీ ప్రయాణం ఎప్పుడు? అంది హారతి. అక్కడ మనం ఎన్ని రోజులు ఉందాం అడిగాడు సురేంద్ర. సరిగ్గా వారం రోజులు ఊరించింది మేనక. ఆ గ్రూప్లో మందాకిని, నిరంజన్ తప్పించి మిగతా అందరూ ధనవంతులే. ఖర్చుల గురించి, ప్రయాణం ఏర్పాట్లను గురించి చర్చ వచ్చింది. నందకుమార్ అన్నాడు, డియర్ ఫ్రెండ్స్, మనందరం సరదాగా వెళ్తున్నాం. ఊటీ అంటే లగ్జూరియస్ ప్లేస్. మనిషికి ఇంత అని కాకుండా ఎవరెంత ఇవ్వగలిగితే అంత అమౌంట్ ఇస్తే బాగుంటుంది అన్నాడు. అమ్మాయిల్లో మందాకిని, అబ్బాయిల్లో నిరంజన్ అటువంటి లగ్జరీస్కి ఖర్చు పెట్టే శక్తి లేనివాళ్ళు. అందుకే వాళ్ల ఖర్చు కూడా మిగతా వాళ్ళు షేర్ చేసుకుందామన్నారు. ఆ పిక్నిక్ సందర్భంగా మిగతా 6 తలా 2,000 ఇస్తున్నట్లు ప్రకటించారు. అంటే 12,000. ఓ హాయిగా సరిపోతుంది. ఇంకా అవసరం అనుకుంటే బ్యాలెన్సు తర్వాత చూసుకోవచ్చు అన్నాడు జయసింహ. అయితే రేపు ప్రయాణం ఖాయమన్నమాటే కదా అన్నాడు సురేంద్ర ఇంకా నమ్మకం కలగనట్లు. మా తరపు నుంచి ఏం అభ్యంతరం లేదు అంది మేనక. రేపు సాయంత్రం 6 గంటలకి బెంగళూరు ఎక్స్ప్రెస్ ఉంది. దానికి టికెట్లు ఈరోజు రిజర్వ్ చేయాలి. అసలు టైమింగ్స్ కనుక్కుంటానుండండి అంటూ నందకుమార్ లేచి రిసెప్షన్లోకి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత విప్పారని ముఖంతో తిరిగి వచ్చి సీట్లో కూర్చుంటూ, గుడ్ న్యూస్, మనం ప్రోగ్రాం పెట్టుకున్న వేళా విశేషం. రేపు సాయంత్రం బెంగళూరు ఎక్స్ప్రెస్ ఉందట. ప్రొపరేటర్ ద్వారా అప్సరా తరపున 8 టికెట్లు బుకింగ్ కూడా అయిపోయింది. వెంటనే వెళ్ళి మనీ పే చేసి టికెట్లు తీసుకోవాలి అన్నాడు హడావుడి పడుతున్నట్లు. ఎంత దాచినా దాగని ఆనందం అతని గొంతులో చిందులు తొక్కుతోంది. సరే అయితే మీరు వెళ్ళి టికెట్లు తండి, మేమింక హాస్టల్కి వెళ్ళిపోతాం అన్నారు అమ్మాయిలు. రేపు సాయంత్రం సరిగ్గా 6 గంటలకి ట్రైన్ డిపార్చర్ అని చెప్పాడు. మనందరం 1 గంట ముందే స్టేషన్లో ఉండడం మంచిది అన్నాడు నందకుమార్ అమ్మాయిల్ని హెచ్చరిస్తున్నట్లు. టైంకి అక్కడ ఉంటాం, మీకు ఆ భయం అక్కర్లేదు అన్నారు అమ్మాయిలు. మళ్ళీ ఒకసారి ప్రోగ్రాం గురించి చర్చించుకొని అంతా లేచారు. ఓకే, థ్యాంక్ యూ మిస్ మందాకిని అన్నాడు నందకుమార్. నవ్వుతూ ఏదో అనబోయిన మందాకిని పెదవులు బిగుసుకుపోయాయి. యథాలాపంగా తలెత్తిన ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఎదురుగా ఉన్న టేబుల్ కార్నర్ సీట్లో కూర్చొని తదేకంగా తన వైపే చూస్తున్న వ్యక్తిని చూడగానే ఆమె ఒళ్ళు జల్లుమంది. గుండె ఒక్క క్షణం ఆగి రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. ఎదురుగా మూలగా కూర్చున్న వ్యక్తి ఎవరో మందాకినికి తెలియదు. కానీ ఎర్రని సూది కళ్లతో తదేకంగా తనని గుచ్చిగుచ్చి చూస్తున్నాడు. నల్లగా జీబునెత్తితో ఉన్నాడు. కోరమీసం, జీన్ ప్యాంటు, ఒంటికి అతుక్కునేలా ఉన్న పసుపు రంగు టీషర్టు వేసుకున్నాడు. కత్తి కోతల చెంప మీద అంగుళం మందాన నల్లని మచ్చ ఉంది. అతని పెదాల మధ్య సిగరెట్ కాలుతోంది. ఆలోచనగా పొగ వదులుతూ తీక్షణంగా మందాకిని కేసు చూస్తున్నాడు. అతనెవరో, ఎంతసేపటి నుంచి తనని గమనిస్తున్నాడో ఆమెకు తెలియదు. తెలిసిన క్షణం ఆమె కళ్ళు జుగుప్సతో మూసుకున్నాయి. ఎవరో తరుముతున్నట్లు గబగబా ఫ్రెండ్స్తో కలిసి యువతలకు వచ్చేసింది. అబ్బాయిల మోటార్ బైక్లు రైల్వే స్టేషన్ వైపు దూసుకుని పోయాయి. అమ్మాయిల 2 ఆటోలు మాట్లాడుకుని హాస్టల్కి వచ్చేశారు. ఆటో ఎక్కే ముందు మందాకిని వెనక్కి తిరిగి చూసింది. ఆ పిల్లిగడ్డంగాడు కానీ తమని ఫాలో అవుతున్నాడేమోనని. కానీ వాడు కనిపించలేదు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మందాకిని. మర్నాడు సాయంత్రం 6 గంటలు కావస్తోంది. రైల్వే స్టేషన్ జనంతో కిటకిటలాడుతోంది. 10 నిమిషాల్లో బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని 2 సార్లు అనౌన్స్మెంట్ వినిపించింది. అప్పటికే అమ్మాయిలు, అబ్బాయిలు అరగంట నుంచి ట్రైన్ కోసం నిరీక్షిస్తూ కబుర్లలో పడ్డారు. సరిగ్గా 6 గంటలకి ట్రైన్ పెద్దగా కూత పెడుతూ ధన్ ధన్మని గుండెల్ని అదిరించే శబ్దంతో ప్లాట్ఫామ్ మీదకొచ్చింది. ఒక్కసారి అంతా కలకలం రేగింది. దిగే ప్రయాణికులు దిగిపోగానే 4 అమ్మాయిలు, 4 అబ్బాయిలు ఎవరి సామాన్లు వాళ్ళు పట్టుకొని కంపార్ట్మెంట్లోకి ఎక్కారు. కంపార్ట్మెంట్ చిన్నది. ఉన్న సీట్లలో 3/4 సీట్లు వాళ్లకే రిజర్వ్ అయ్యాయి. 8 సీట్లు, 8 బెర్తులు. ఇంకా 10 నిమిషాలు ఆగుతుంది. మంచి కాఫీ తాగుదామంటూ అబ్బాయిలు 4 కిందికి దిగారు. చిన్న కుర్రాడి చేత కాఫీలు పట్టించుకుని బోగీలోకి వచ్చాడు జయసింహ. 5 నిమిషాల్లో బెంగళూరు ఎక్స్ప్రెస్ బయలుదేరును అని అనౌన్స్మెంట్ వినిపించింది. ట్రైన్ పెద్దగా కూత పెట్టి
కదిలే వేళకి అబ్బాయిలు చేతుల నిండా పళ్ళు, బిస్కెట్సు, మ్యాగజైన్స్తో కంపార్ట్మెంట్లోకి వచ్చారు. చిన్న జర్క్తో ట్రైన్ స్టార్ట్ అయి వేగాన్ని పుంజుకొని ప్లాట్ఫామ్ దాటుతోంది. కిటికీ దగ్గర కూర్చొని కదులుతున్న ట్రైన్లోంచి యథాలాపంగా ప్లాట్ఫారాన్ని పరికిస్తున్న మందాకిని తుళ్ళిపడినట్లయింది. ఒక వ్యక్తి మీద ఆమె చూపులు నిలిచిపోయాయి. భుజాన ఎయిర్ బ్యాగ్తో ఎంట్రన్స్లోంచి దాదాపు పరిగెడుతున్నట్లు, హడావిడిగా ప్లాట్ఫామ్ మీదకొచ్చి జంప్ చేసినట్లు రన్నింగ్ ట్రైన్లోకి ఎక్కుతున్న ఆ వ్యక్తిని చూడగానే ఆమె గుండె ఒక్క క్షణం ఆగి తిరిగి కొట్టుకోసాగింది. సర్పద్రష్టలా కొద్ది క్షణాలు ఆమెకి మిడిగుడ్లు పడిపోయాయి. జీబునెత్తి, పిల్లిగడ్డం, చెంప మీద నల్లగా అంగుళం మందాన ఘాటు జీన్స్ ప్యాంటు, టైట్ బనీను, చేతి వేళ్ల మధ్య ఎర్రగా కాలుతున్న సిగరెట్. ఎవరి వ్యక్తి? ఎక్కడో చూసినట్లు లేదు. నొసలు ముడిచి ఒక్క క్షణం దీక్షగా ఆలోచనలో పడింది. అవును, అదే వ్యక్తిని నిన్న హోటల్ అప్సరాలో చూసింది. అతనే ఇతనా? లేక ఇద్దరూ వేరువేరా? ఏమిటి మిస్ మందాకిని, ఇక్కడ మేం ఇంతమందిమి ఉండగా అంత ఆలోచనలో పడిపోయారు? జయసింహ పలకరింపుతో చప్పున తల తిప్పింది. అబ్బే ఏం లేదు అంటూ తడబాటు కప్పిపుచ్చుకుంది. అబ్బాయిలు అమ్మాయిలు సరదాగా కబుర్లలో పడ్డారు. సురేంద్ర బిస్కెట్సు, చిప్సు, పళ్ళు అందరికీ అందిస్తున్నాడు. అప్పుడేనా అంది మేనక మొహమాటంగా. తినటానికి ఎప్పుడైతేనేం, ఎద్దుకు ఉన్నది బలం, మనిషికి తిన్నదే బలం అన్నాడు సురేంద్ర. నందకుమార్ నవ్వి, సామెత తప్పు చెప్పావు, మనిషికి ఉన్నది బలం, ఎద్దుకి తిన్నది బలం అన్నాడు. ఒరేయ్ సురేన్, నీ పెళ్ళికి నన్ను పిలవరా, ఓ మంచి సామెతల పుస్తకం ప్రజెంట్ చేస్తాను అన్నాడు జయసింహ. అమ్మాయిలంతా ముసిముసిగా నవ్వారు. ట్రైన్ వేగంగా పోతోంది. చల్ల గాలి తెరలు తెరలుగా వీస్తోంది. అంతా తలో మ్యాగజైన్ అందుకుని కబుర్లలో పడ్డారు. కాసేపు సరదాగా కార్డ్స్ ఆడదామా అన్నాడు నిరంజన్ బ్యాగ్లోంచి కార్డు తీస్తూ. మాకు రావు అన్నారు అమ్మాయిలు కాస్త బిడియంగా. ఇందులో రావడానికి ఏముంది, సెట్స్ చేయడమే మృదువుగా కోప్పడినట్లన్నాడు నందకుమార్. పెద్ద సూట్ కేసు తీసి టీపాయిల 2 బర్తలకి మధ్య అమర్చాడు నిరంజన్. 2 పేకలు కలిపి ముక్కలు పంచాడు. అంతా ఆటలో నిమగ్నమయ్యారు. చేతిలో చిన్న బుక్ పట్టుకొని మీల్స్ బుకింగ్ అటెండర్ వచ్చాడు. నందకుమార్ 8 టికెట్లు తీసుకుని ఫుల్ మీల్స్ ఆర్డర్ చేశాడు. అప్పటికి సమయం 9 గంటలు కావస్తోంది. ట్రైన్ ఆగగానే ప్యాంట్రీ కార్లోంచి సర్వర్సు మీల్స్ ప్లేట్లు దించి చకచక అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. అంతా భోజనాలు ముగించి ప్లేట్లు ఒక పక్కన పెట్టారు. ప్రయాణికులు సుష్టుగా తిని నెమ్మదిగా బర్తులు పరుస్తున్నారు. ఇంకో గంట దాకా ఏ స్టేషన్ రాదు. అంతా కొండలు, కోనలు, దట్టమైన అడవి ప్రాంతం అంతా కావటంతో చీకటిగా ఉంది. దశమి వెన్నెల ఆ చీకట్లని పారద్రోలలేకపోతోంది. గాలి విసురు బాగా ఉంది. అమ్మాయిల ముఖాలలో పరీక్షల అలసట ఇంకా తొలగలేదు. కళ్ళు క్రమంగా ఎర్రబారి బరువెక్కుతూ మత్తుగా ఉంది. అమ్మాయిలకి హాయిగా పడుకోవాలనుంది. కానీ అబ్బాయిలు ఎదురుగా ఆ మాట అనాలంటే ఎందుకో బిడియంగా అనిపిస్తోంది. అది గమనించిన నందకుమార్, బెర్తులు వాలుస్తాను, మీరు పడుకోండి, మళ్ళీ రేపంతా సైట్ సీయింగ్ ఉంటుంది కదా అంటూ లేవబోయాడు. సరిగ్గా అదే క్షణంలో ఆకాశం విరిగి పడుతుందా అన్నట్లు ఫెటిల్లుమని ఒక పెద్ద శబ్దం బూన భోంతరాలు మారుమోగేలా వినిపించింది. ఓ జర్కుతో రైలు సడన్ బ్రేక్తో కీచుమంటూ ఆగిపోయింది. పెద్ద భయంకరమైన రాక్షసుడు రైలు మొత్తాన్ని 2 చేతులతో పట్టుకుని గట్టిగా కుదిపేసినట్లు రైలు బోగీలోని జనమంతా గబాల్న ఒకరి మీదికి ఒకరు తోసినట్లు పడిపోయారు. యథాలాపంగా కూర్చున్న మేనక బ్యాలెన్స్ తప్పి దబ్బున తూలి ముందుకు పడింది. ఆ పడటం ఎదురు సీట్లో కూర్చున్న జయసింహ ఒళ్ళో పడింది. మెత్తని పూలచెండులా ఆమె తన ఒళ్ళో పడటంతో జయసింహ పులకించిపోయాడు. అది అయాచితమైన అదృష్టమో మరేమో. తన 2 చేతులు చాచి ఆమెను ఒడిసిపట్టుకున్నాడు. అతని చేతులు మెత్తని ఆమె నడుముని చుట్టుకున్నాయి. ఎన్నడూ చవిచూడని మెత్తని ఆ స్త్రీ స్పర్శకి అతడు కరిగాడు. బలమైన పురుష స్పర్శకు ఆమె తనువు లయ తప్పింది. తొలి అనుభవానికి ప్రారంభంగా ఒక అలౌకికమైన ఆనందమది, అపూర్వమైన అనుభూతి. అతడి చేతులు ఆమె సన్నని నడుమును వదల్లేకపోతున్నాయి. అతడి నునువెచ్చని స్పర్శ ఆమెకి గిలిగింతగా ఉంది. రెప్ప మూసి తెరిచిన ఆ కొద్ది సమయంలో అంత అద్భుతం. స్త్రీ పురుషుల మధ్య స్పర్శ అలాంటి అనుభూతిని కలిగించగలదా? ఆ అనుభూతి నుంచి, ఆ ఆనందం నుంచి ఇరువురు తేరుకోకముందే అమ్మో అన్న ఓ వెర్రి కేక రైలు పెట్టెల్ని వణికించింది. కడుపులో కత్తి దిగినట్లు మృత్యువు కేకలా ఉన్న ఆర్తనాదం ప్రకృతిని సైతం కదిలించింది. ఆగిన రైలులోంచి అప్పటికే సగం మంది ప్రయాణికులు కూడా హడావిడిగా దిగారు. ఆ వెంటనే అరుపులు, కేకలు, దబదబమంటూ అటు ఆ చీకట్లో పరుగులు, సన్నగా ఆడవాళ్ల ఏడుపులు, భయంతో పిల్లల అరుపులు వినవచ్చాయి. క్షణంలో గందరగోళంగా మారిపోయింది పరిస్థితి. రైలు పట్టాలు తప్పిందని కొందరు, ముందు బోగీలు
ప్రమాదానికి గురయ్యాయని మరికొందరు గోలగా చెప్పుకుంటూ అటు ఇటు పరిగెత్తసాగారు. నందకుమార్, జయసింహ, నిరంజన్, సురేంద్ర కూడా బెంబేలెత్తినట్లు ఏమైంది అంటూ దూకినట్లు కిందికి దిగి ఇంజన్ దగ్గర గుమిగుడిన జనం వైపు పరిగెత్తారు. వాళ్లతో పాటు బోగీలోని తక్కిన ప్యాసింజర్స్ కూడా దిగిపోయారు. పెట్టెలో ఆడపిల్లలు మాత్రం మిగిలారు. రైలుకి ఏదైనా యాక్సిడెంట్ కాలేదు కదా అంది మందాకిని కంగారుగా కిటికీలోంచి బయటికి తలపెట్టి. ఇంత రాత్రిపూట ఈ అడవిలో ఇరుక్కున్నామంటే నానా యాతన పడాలి అంది మేనక గుబులుగా ఆ చీకట్లో దయ్యాల్లా ఊగుతున్న చెట్లకేసి చూస్తూ. ఆమెకి చీకటంటే భయం. అమ్మాయిలు నలుగురు ఆందోళనగా తలలు బయటపెట్టి చూడసాగారు. చీకట్లో ఏదీ కనిపించటం లేదు. రైలు దిగిన జనం సందడి మాత్రం వినిపిస్తోంది. ఉండండి, అసలేం జరిగిందో నేను చూసొస్తానంటూ శిరీష ధైర్యంగా కిందికి దిగబోయింది. చాలే, ఆ పాటి ధైర్యం మాకు లేకనా? ఓ పక్క అక్కడంతా గోలగా ఉంది, కేకలు, అరుపులు. ఈ చీకట్లో ఆ గుంపులోకి మళ్ళీ నువ్వెందుకు అంటూ కసిరింది హారతి. దట్టంగా పెరిగిన చెట్ల మీదుగా చల్లగాలి వీస్తోంది. ఆ చెట్ల మధ్య నుంచి చిన్న చిన్న జంతువుల వింత వింత శబ్దాలు, పక్షుల అరుపులు, గీమని కీచురాళ్ల రొద, దగ్గరలో ఎక్కడో తీతువు పిట్ట కూస్తోంది. ఆ అరణ్యంలో ఆ చీకట్లో రైలు ఆగిపోయి ఉంది. కొద్ది మందిని మినహాయిస్తే పెట్టెల్లోని జనమంతా కిందికి దిగిపోయి ఇంజన్ దగ్గర గుమిగూడారు. చేతిలో పెద్ద పెద్ద టార్చ్ లైట్లతో ఇంజన్ డ్రైవరు, గార్డు, సెక్యూరిటీ, టికెట్ కలెక్టర్ ఆ గుంపు మధ్య నిల్చుని ప్రయాణికుల్ని సమాధానపరుస్తున్నారు. యాక్సిడెంట్లా అనిపించటం లేదు అంది హారతి ఆదుర్దాను అణుచుకుంటూ. రైలు పట్టాలు తప్పి ముందు బోగీలకి ఏదన్నా ప్రమాదం జరిగిందేమో అని నా అనుమానం అంది మేనక ఆ చీకట్లోకి కళ్ళు చికిలించి చూస్తూ. మరి ఆడవాళ్ళు ఎందుకు ఏడుస్తున్నట్లు అంది శిరీష అయోమయంగా. పోనీ వెళ్ళిన మనవాళ్ళైనా తిరిగి రావచ్చు కదా అంది మందాకిని అసహనంగా. ఆమెకెందుకో లోలోన భయంగా గుబులుగా ఉంది. సరిగ్గా అదే క్షణంలో రైలు పెట్టెలోకి ఒక వ్యక్తి ఎక్కాడు. పెట్టెంతా కలయి చూస్తూ అమ్మాయిలు నలుగురే ఉండటం గమనించి ఒకసారి తన ఎర్రటి కళ్ళతో వాళ్ళని ఎగాదిగా పరికించి పెట్టెలోంచి కిందికి దిగిపోయాడు. ఆ వ్యక్తిని చూస్తూనే మళ్ళీ మందాకిని గుండె జావు కారినట్లయింది. పిల్లిగడ్డం, జీబునెత్తి, సూదుల్లాంటి ఎర్రటి కళ్ళు. మందాకిని లోలోన ఉలిక్కి పడింది. ఆ వ్యక్తి పెట్టెలోంచి కిందికి దిగాక కూడా పెట్టెలోకి చూస్తూ అక్కడక్కడే ఆ చీకట్లో అటు ఇటు తచ్చాడసాగాడు. మందాకిని గబాల్న కిటికీ దగ్గర నుంచి లేచి పక్కకొచ్చేసి నెమ్మదిగా గుసగుసలాడుతున్నట్లంది. ఇప్పుడు పెట్టెలోకి వచ్చిన వాడిని చూశారా? ఎక్కడో చూసినట్లు లేదు అంది. లేదే అన్నారు మిగతా ముగ్గురు. ఏమో మీరు గమనించలేదు కానీ నిన్న హోటల్ అప్సరాలో వీడిని చూశాను. మనం కూర్చున్న టేబుల్ వెనకాలే కూర్చున్నాడు. అచ్చం అలాగే ఉన్నాడు. వాడే వీడా లేక వీడు వేరేనా అనిపిస్తోంది అంది భయంగా. వేరే అయి ఉంటాడు. రౌడీ వెదాలంతా ఒకలానే ఉంటారు అంది శిరీష కాస్త నిర్లక్ష్యంగా. అంతలో రైలు కయ్యమంటూ చెవులు గగురు పొడేచేలా గట్టిగా కూతపెట్టింది. గార్డు విజిల్ వేసి ఆ చివరి నుంచి చివరి దాకా తిరుగుతూ పచ్చలైట్ ఊపసాగాడు. అంతవరకు ఇంజన్ దగ్గర గుమిగుడిన జనమంతా ఉరుకులు పరుగులతో పెట్టెలోకి ఎక్కసాగారు. రైలు దాదాపు 2-3 నిమిషాల సేపు అలా కూత పెడుతూనే ఉంది. అరే, వీళ్ళింకా రాలేదే అని అమ్మాయిలు కంగారు పడ్డారు. సరిగ్గా అదే క్షణంలో 4 అబ్బాయిలు పరుగులాంటి నడకతో రైలు పెట్టెలోకి ఎక్కారు. ఏమైంది అన్నారు అమ్మాయిలు ఆత్రంగా. ముందున్న 2 బోగిల్లోకి ఎవరో దొంగలు చొరబడి కత్తి చూపించారట. ప్యాసింజర్ని బెదిరించి నగలొల్చుకున్నారట. మొత్తం 5-6 మంది దాకా దొంగలెక్కారట. ప్యాసింజర్స్లో ఎవరో ఓ వ్యక్తి ధైర్యం చేసి చైన్ లాగాడట. దాంతో ఆ దొంగలు ట్రైన్లోంచి కిందికి దూకి పారిపోయారట. అక్కడికి 2 ప్యాసింజర్సు వీరుల్లా ఒక దొంగని దొరకపుచ్చుకున్నారు. కానీ వాడి చేతిలో కత్తి ఉండటంతో బలంగా పొడిచి పారిపోయాడట అన్నాడు నందకుమార్. అయ్యో అన్నారు అమ్మాయిలు నొచ్చుకుంటున్నట్లు. కొంచెం ఉంటే ఆ కత్తి పాపం ప్యాసింజర్ గుండెలో దిగబడి ఉండేది. కానీ ఒడుపుగా తప్పించుకోవటంతో చేతికి గుచ్చుకుంది అన్నాడు నిరంజన్. అయినా పాపం బోల్డంత బ్లడ్ పోతుంది, ఎలా ఓర్చుకున్నాడో అన్నాడు సురేంద్ర జాలి పడుతున్నట్లు. మరి ఎలా అంది శిరీష. పక్క బోగీలో ఎవరో డాక్టర్ కూడా ప్రయాణం చేస్తున్నాడట. అతనే ఏదో కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చాడన్నాడు. మరి ఆ ఏడుస్తున్నదెవరు అంది మేనక. నగలు పోగొట్టుకున్న ఆడవాళ్లు, వస్తువులు బాగా విలువైనవట. దొంగలు దొరకలేదా? వాళ్ళెక్కడ దొరుకుతారు? ఎప్పుడో ఆ అడవిలోకి పారిపోయారు. అయినా ఈ ఆడవాళ్లకు బుద్ధి లేదు. ప్రయాణాల్లో అంత విలువైన వస్తువులు ఎవరు పెట్టుకోమన్నారు అంటూ అమ్మాయిల కేసు చూసి నాలుక ఖర్చుకున్నాడు జయసింహ. హారతి తగాదాకొస్తున్నట్లు. అందరూ ఆడవాళ్లనే అనకండి, మాకు బంగారం పిచ్చి లేదు అంది. అవును అన్నారు అమ్మాయిల కేసి పరిశీలనగా చూస్తూ జయసింహ. ఆ చూపు ఒంటిని గుచ్చుకున్నట్లై ముఖం పక్కకు తిప్పుకుంది మేనక. ఇక ప్రతి పెట్టెలోనూ ఆ దొంగతనం గురించే చర్చ.
అప్పటికి రాత్రి 11 కావస్తోంది. హుగ్లీ స్టేషన్ వస్తోంది. అమ్మాయిలు నిద్రకళ్ళు చూసిన నందకుమార్, మీరు కాసేపు పడుకోండి, మేము అటుపైన కూర్చుంటాం అంటూ లేచాడు. నిరంజన్ అటువైపు సీట్ల దగ్గర సూట్ కేసులు టీపాయిగా అమర్చి పేక ముక్కలు కలపసాగాడు. మీకు భయం లేదు, నిశ్చింతగా పడుకోండి, మేం మెలకువగా ఉంటాం అన్నాడు సురేంద్ర అభయమిస్తున్నట్లు. థ్యాంక్ గాడ్ అనుకుంటూ లైట్ ఆర్పి చిన్న లైట్ వేసుకుని అమ్మాయిలు నలుగురు నిద్రకి ఉపక్రమించారు. కిటికీలోంచి వస్తున్న చల్లగాలికి, రైలు కుదుపులకి నెమ్మదిగా సుషుప్తిలోకి జారారు. తిరిగి వాళ్ళకి మెలకువ వచ్చేసరికి తెల్లగా తెల్లారిపోయింది. ఆ మర్నాడు ఉదయం 10 గంటల ప్రాంతంలో బెంగళూరు చేరుకుంది ట్రైను. అక్కడి నుంచి టాక్సీలు మాట్లాడుకుని ఊటీ వచ్చారు. ఆడపిల్లలంతా ఒక టాక్సీలో, అబ్బాయిలు ఇంకొక టాక్సీలో. ఊటీ వచ్చేసరికి సమయం మధ్యాహ్నం 1 గంట దాటుతోంది. తోవలోనే భోజనం ముగించుకున్నారు. ఎటు చూసినా కొండలు, ఎన్నడూ చూడని మహావృక్షాలు, ఏ కొండ కోనల్లోంచో గలగలా ప్రవహించే వాగులు, మబ్బు పట్టినట్లున్న ఆకాశం, రంగురంగుల పూలు, పక్షులు. హోటల్లో దిగుదామా లేక కాటేజెస్ బుక్ చేసుకుందామా అని బాగా ఆలోచించుకొని ఆఖరికి 2 కాటేజెస్ బుక్ చేశారు. అమ్మాయిలకొకటి, అబ్బాయిలకొకటి సపరేట్గా బుక్ చేశారు. 2 ఒక పక్కనే ఉన్నాయి. రెండింటికి మధ్య సుమారు 100 గజాల ఎడం ఉంటుంది. చిన్న సైజు పోర్షన్లలాగా నీట్గా అందంగా ఉన్నాయి కాటేజీలు. ఫోన్, గీజర్, మధ్య హాల్లో ఫైర్ ప్లేసు అన్ని సౌకర్యాలతో బాగున్నాయి. సరే, ప్రయాణం చేసి వచ్చాం కదా, ఓ గంట సేపు హాయిగా రెస్ట్ తీసుకోండి. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అందరం ఊళ్ళోకి వెళ్ళి సరదాగా తిరిగొద్దాం అన్నాడు నందకుమార్ అమ్మాయిలతో. అప్పటికే అమ్మాయిలు తమ సామాను కాటేజీలో సర్దేసుకున్నారు. అయితే మనమందరం రేపటి నుంచి ఓ వారం రోజులు ఇక్కడ ఉండబోతున్నామన్నమాట అన్నాడు సురేంద్ర ఏవేవో మధురంగా ఊహించుకుంటూ. అవును అంది హారతి ఊరిస్తున్నట్లు. నందకుమార్ చిన్నగా నవ్వి ఓకే, సీ యూ అగైన్ అంటూ తమ కాటేజీ వైపు దారి తీశాడు. మిగతా 3 అతన్ని అనుసరించారు. కానీ ఆ 4 అబ్బాయిలు, అమ్మాయిలు ఊటీలో టాక్సీ దిగిన దగ్గర నుంచి కాటేజీలు మాట్లాడుకోవటం వరకు 2 జతల సూదికళ్ళు పరిశీలనగా డేగచూపులు చూస్తూ నీడలా వాళ్ళని వెంటాడుతున్న విషయం ఆ 8 మందిలో ఎవ్వరూ గమనించలేదు. కథ కొనసాగుతుంది.